ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గత 2 నెలల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులు స్థానికులు బెంబేలెత్తిపోతా ఉన్నారు. ఏపీలో కర్నూలు, తెలంగాణలో చేవెళ్ల రోడ్డు ప్రమాద దృశ్యాలు నేటికి కలవరపెడుతూ ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం 3 బైకులు ఢీకొట్టి ఆపై చెట్టును కూడా ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 3 స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద అనంతర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. వెహికల్స్ మీద ఒక్కసారిగా దూసుకుపోవడంతో మొత్తం కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితుంది. 3 స్పాట్లోనే ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది గాయపడ్డ పరిస్థితుంది. ఏ వెహికల్స్ మీద అయితే ఆ లారీ దూసుకుంటూ పోయిందో ఆ వెహికల్స్ పూర్తిగా పనికిరాకుండా పోయాయి. వెంటనే అది దూసుకుంటూ వచ్చి ఒక చెట్టును ఢీకొట్టి ఆ కాలువ పక్కన నిలిచిపోయినటువంటి పరిస్థితుంది. ఇది జరిగిన వెంటనే ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో వాహనాలు అసలు యాక్చువల్గా చాలా నెమ్మదిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి, అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. కానీ వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చెన్నై నుంచి కోల్కతా వైపు వెళ్తున్నటువంటి ఈ లారీ చాలా వేగంగా దూసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలని మనుషుల మీదకు దూసుకెళ్ళిపోయింది. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ మీదకు కూడా వెళ్ళింది. ఎప్పుడూ చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులు షాక్ అయిపోయారు, భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించే విధంగా అధికారులు కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ స్థానికులను అడిగి వివరాలు పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నారు. స్క్రీన్ మీద మీరు దృశ్యాలు కూడా చూడొచ్చు. పూర్తిగా ఒక కాలువకి చాలా సమీపంగా అక్కడ ఒక చెట్టు ఉంది. మనుషుల మీదకి దూసుకొచ్చి అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ మీదకి దూసుకొచ్చి ద్విచక్ర వాహనాలు పక్కన నిలిపి ఏదో మాట్లాడుకుంటున్న అక్కడ స్థానికుల మీద ఒక్కసారిగా దూసుకురావడంతో ఆ ఏరియా మొత్తం కూడా ఒక్కసారిగా భయాందోళన గురైనటువంటి పరిస్థితుంది. ఆ వెహికల్ చాలా పెద్ద లారీ మనకు కనిపిస్తోంది, కంటైనర్ లోడ్తో వస్తుంది. ఆ వేగంతో దూసుకొచ్చేసరికి అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టును ఢీకొట్టి కాలువ పక్కన ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితుంది. లేదా అలాగే ఇంకా జనాల మీదకి దూసుకొస్తే కనుక పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది, ఇంకా చాలామంది మృతి చెంది ఉండేవాళ్ళని చెప్పి అక్కడ స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి పరిస్థితుంది. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా, లేకపోతే అతి వేగం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల జరిగిందా, ఏమన్నా మద్యం మత్తులో ఉన్నాడా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. అక్కడ స్థానికుల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. తీవ్ర గాయాలతో కొంతమంది రోడ్ల మీద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ హుటాహుటిన అక్కడ కొంతమంది ఈ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో చూసిన వాళ్ళు రోడ్ల మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు, పోలీసులకు ఫోన్ చేశారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. తప్పు అసలు ఎక్కడ జరిగింది, లారీ డ్రైవర్ ప్రస్తుతం అదుపులోనే ఉన్నాడు. అన్ని కోణాల్లో కూడా ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.